ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్ పదండి వెళ్దాం. బాబాయ్ తొందరగా వెళ్ళండి, వాడు మిస్ అవ్వకూడదు. సరేనమ్మా. విహారీ, ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? లేదత్తయ్య, వెళ్ళలేదు. ఈ మధ్య నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళట్లేదేంటి? ఆ ప్రకాష్ వచ్చిన దగ్గర నుంచి బావ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కాపలా ఉంటున్నాడు. ఆఫీస్ వర్క్ అంతా ఇక్కడి నుంచే చేస్తున్నాను. సిల్క్ కోఆపరేటివ్ బోర్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ పని మీద తిరుగుతున్నాను. విహారీ, ఆ ఎలక్షన్స్ అవి నీకు అవసరమా? మన స్థాయి ఏంటి, మన బిజినెస్ ఏంటి, మన హోదా ఏంట్రా? సెల్ఫ్ కోఆపరేట్ ప్రెసిడెంట్ పదవికి నువ్వు నించోడువేంటి? అవునత్తయ్య, సిల్క్ కోఆపరేటివ్ బోర్డ్ ప్రెసిడెంట్ పదవి నువ్వన్నట్టు చిన్నదే. మన స్థాయికి బిజినెస్కి సరిపోకపోవచ్చు, కానీ అక్కడ కొన్ని వేల మంది చేనేత కార్మికులకి సేవ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ బతుకు తెరుగుని చూపించే అదృష్టం నాకు దక్కుతుంది. రూపాయికి పనికిరాని సేవ దేనికి విహారీ? వాళ్ళకి బ్రతుకు తెరుగు చూపిస్తే మనకొచ్చే లాభమేంటి? లాభం కోసమే ప్రతి పని చేస్తానంటే మన వెనక నమ్మకమైన వాళ్ళు ఎప్పటికీ నిలబడరత్తయ్య. బిజినెస్ మనకి లాభాల కోసమే చేయాలి, వచ్చిన లాభాల్లో సేవ కూడా చేయాలి. మనం ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా రాని పేరు సేవ చేస్తే, ఉపాధి చూపిస్తే, దానం చేస్తే అంతకు డబుల్ పేరు వస్తుంది అత్తయ్య. ఈ రోజుల్లో పేరొచ్చినా ఏం ఉపయోగం బావా? మనం చేసే సేవ పుణ్యం ఎక్కడికి పోదు, ఏదో ఒక రూపంలో తిరిగి మనకొస్తుంది. విహారీ చెప్పింది నిజమే. పాప పుణ్యాలు లెక్కించే దేవుడు పాపానికి ఎలాగైతే శిక్ష వేస్తాడో, చేసిన పుణ్యానికి అంతే మేలు చేస్తాడు. మరి విహారీ విషయంలో ఆ దేవుడు ఎందుకు ఒక్క మేలు చేయడం లేదు? ఇన్ని కష్టాల్ని సమస్యల్ని సృష్టించి ఎందుకు వాడికిష్టమైన లక్ష్మిని దూరంగా ఉంచుతున్నాడు? బహుశా గత జన్మలో కర్మఫలమేమో. లక్ష్మి, లక్ష్మి! లక్ష్మి లేదు పిన్ని. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమోనే, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి పోయిందో ఏంటో. విహారీ, నీ ఎండి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తెలీదు అత్తయ్య, నేను కనుక్కుంటాను. బాబాయ్, వాడి మాటల ప్రకారం ఈ రోజు వాడు ఎవరినో కలుస్తున్నాడు. వాడు ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం ఒక ప్రూఫ్ పెట్టుకోవాలి. అవునమ్మా, నీ మొబైల్లో అంతా వీడియో తీయమ్మా. ఇప్పుడు విహారీ గారు ఫోన్ చేస్తున్నారేంటి? మనం చేసే పని విహారీకి తెలిస్తే కంగారు పడతాడు. ముందు కాల్ కట్ చేయమ్మా, ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చెప్పొచ్చు. తను బిజీగా ఉందేమో, కాల్ కట్ చేసింది. బిజీనా? నీ కాల్ లిఫ్ట్ చేయలేనంత బిజీ దానికేం వచ్చింది? అర్జెంట్ పనిలో ఉందేమో, పనే పోగానే తనే ఫోన్ చేస్తుందిలే.
చెప్పండి అంబిక. ఎక్కడున్నారు రత్నబాబు గారు? చిన్న పని మీద బయటకు వచ్చాను. మీకు చిన్న అలర్ట్ ఇద్దామని కాల్ చేశాను. ఏంటది? ఆ లక్ష్మి ఇంట్లో లేదు. నాకు తెలిసి అది మీ దగ్గరికే వచ్చి ఉంటుంది. నా దగ్గరకా? నా దగ్గరకా? నా దరిదాపులో కూడా రాలేదు. మీరు దాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. దాంతో చాలా డేంజర్. మీకు తన గురించే తెలుసు, నా గురించి పూర్తిగా తెలియదు. తను నా ఏరియాలోకి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళదు. బట్ ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అది మీ గురించి తెలుసుకునే పనిలో ఉంటే మాత్రం రేపు మీ గురించి గుట్టు మొత్తం లాగి ఎలక్షన్స్లో వాటిని అస్త్రంగా చేసుకుంటుంది. ఇది కూడా పాయింటే. నేను అలర్ట్గా ఉంటాను. చిన్న పనుంది, అవ్వగానే మీకు కాల్ చేస్తాను. సరే, బాయ్. ఈ లక్ష్మి ఏం చేస్తుందో ఏంటో. హాయ్ లిచాంగ్ సార్. హలో. హాయ్. హాయ్. ఆ, బాబాయ్ ఎవరో ఫారినర్స్ అనుకుంటా. ఆ రత్నం బాబు గారికి ఏమైనా నూడిల్స్ బళ్ళు ఉన్నాయా? ఏం ఎందుకు బాబాయ్? వాళ్ళు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసేవాళ్ళ ఉన్నారు. అలా ఏం లేరు బాబాయ్, వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ లానే ఉన్నారు. అమ్మా, ఆ రత్నబాబు వాడితో అంత వంగి వంగి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడంటే ఏదో ఉందమ్మా. బాబాయ్ ఇప్పుడు అర్థమైంది. ఆ రత్నం బాబు విదేశాల నుంచి తీసుకొస్తున్న ఆ నాసిరికం పట్టిస్తున్నది వాళ్లే అనుకుంటా. అయ్యుండొచ్చు. బాబాయ్ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదు. అవునమ్మా. అక్కడికి వెళ్తే ఏమైనా వినిపిస్తుందేమో. ఆ, వద్దమ్మా, చాలా రిస్క్. వాళ్ళ మనుషులు చూస్తే మనకు డేంజర్. లేదు బాబాయ్, జాగ్రత్తగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను. లక్ష్మి, అమ్మా లక్ష్మి,